హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అక్కేంటి ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, మన ఇంటికి కొత్త సామాన్లు 2 వచ్చినాయి అన్నమాట. అదేంటంటే ఎల్జీ కంపెనీ ఒక ఏసీ అండ్ ఒక చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం అన్నమాట. మాది ఇల్లు కొట్టుకుపోయి ఇంట్లో సామాన్లు ఏం లేవని నేను పోయిన వీడియోలలో చెప్పాను. చాలామంది ఏం కాదులే అక్క, చిన్నగా కొనుక్కోవచ్చులే అక్క అని మంచి మంచి కామెంట్స్ పెట్టారన్నమాట. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ. మేము కొన్నది ఇదే ఫ్రిడ్జ్ అన్నమాట. ఇంటికి సామాన్లు వచ్చినాయి. ఆటో ఆయన వచ్చి దింపేసింది అనమాట. ఆయనకు ఒక 500 రూపాయలు ఇచ్చిన ఏసీ ఫ్రిడ్జ్ వేసుకొచ్చి దింపిపోయింది అనమాట, ఎండకి పాపం. ఆ తర్వాత ఇక ఫ్రిడ్జ్ పెడదాం మమ్మీ, ఫ్రిడ్జ్ పెడదాం మమ్మీ అని అంటే ఇక మా పాపతోటి, మా ఇంటి మహాలక్ష్మి మా పాపే కదా, ఆడబిడ్డ కదా, తనతోటి పసుపు కుంకుమలు పెట్టించి మంచిగా దండం పెట్టించాము, పూజ చేసుకున్నాను అనమాట. తను మంచిగా పెట్టి మంచిగా మనస్ఫూర్తిగా రెడీ చేసి పెట్టిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో ఆడబిడ్డలు అంటే మంచిది కదా, దానికోసము మంచిగా బొట్టు పెట్టి మంచిగా రెడీ చేసేస్తుంది అన్నమాట. ఇక ఎండకి ఉండలేకపోతున్నాము, పిల్లలు మేము. బాగా ఎండ కొడుతుంది, ఉడకపోస్తుంది. ఇక వాటర్ అయితే ట్యాంకీలో వాటర్ అయితే అసలు వేడిగా వస్తున్నాయి. స్నానం చేసినా కూడా చేయలేకపోతున్నాము. అన్నం తిని చేతులు కడుక్కుందామన్నా వేడి నీళ్ళే వస్తున్నాయి సింకులోకి. దానివల్ల ఇక ఈఎంఐలో కొనుక్కున్నాం అన్నమాట. ఇక ఏసీ 52,000 పడ్డది, ఎల్జీ కంపెనీ. ఫ్రిడ్జ్ ఏమో వాల్పోల్ అంట, అది 22,000 అన్నారు, 20,000కి వచ్చిందనమాట. మొత్తం 72,000 అనమాట. ఈఎంఐలో తీసుకున్నాము డౌన్ పేమెంట్ కట్టి. అది పూజ చేసుకోవడం అయిపోయాక ఫస్ట్ వాటర్ బాటిల్ కొన్ని కూరగాయలు తెచ్చామన్నమాట. ఆ కొన్ని కూరగాయలు లోపల పెట్టమ్మా అంటే పెడుతుంది మా పాప. ఈ ఎండకి ఇక ఏం ఉండట్లేదు. మా పిల్లలు కూల్ వాటర్, ఐస్ క్రీమ్ చేసుకుందామంటారు, అదంటారు ఇదంటారు. ఇక పనిలో పని ఫ్రిడ్జ్ కూడా కొనుక్కోని ఇక ఫ్రిడ్జ్ కూడా ఒకటి కొనుక్కున్నాను అన్నమాట. ఈఎంఐ చిన్నగా కట్టుకోవచ్చని. నెలకి 5,000, 4,500 పడుతుంది రెండింటికి ఈఎంఐ. ఇక చిన్నగా కట్టుకోవచ్చు అని ఇక తీసుకున్నాం అన్నమాట. ఇక ఏసీ ఫిట్ చేయడానికి అన్నయ్య వాళ్ళు వచ్చారు. అది స్టెప్లైజర్ అనమాట. స్టెప్లైజర్ ఉంటే ఏసీ మంచిగా ఉంటుంది, కరెంట్ వచ్చిపోయినా కూడా బాగుంటుంది అని, మళ్ళీ పాడవ్వదని ఎలక్ట్రీషియన్ వాళ్ళు చెప్పారు. అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ తీసుకున్న కాడ కూడా వాళ్ళు చెప్పారనమాట. ఇదిగోండి, ఇదే మన ఏసీ, ఎల్జీ కంపెనీ అనమాట. పెద్దది, న్యూ మోడల్ అనమాట. 1.7ది, 2026 మోడల్ అనమాట అది. ఇక వాళ్ళు ఫీడ్ చేస్తున్నారు అనమాట. అయితే ఆ స్టెప్లైజరు 2500. ఇక వీళ్ళకు ఫీడ్ చేయడానికి 1,400 అనమాట సర్వీస్ ఛార్జీ. స్టెప్లైజర్ ఎక్స్ట్రా పెట్టాము అది, కానీ దానికి ఇక 250 రూపాయలు ఎక్స్ట్రా అడిగారు. ఇక మంచిగా దానికి హోల్స్ పెట్టి మంచిగా ఫీడ్ చేసేసారనమాట. అదేనమాట వెనకాల, అది వెనకాల రెక్కలు ఉంటాయి కదా పెట్టేది, అదనమాట. చూడండి, ఎల్జీ కంపెనీ. ఇద్దరు బయటికి తీసుకెళ్తున్నారు. అయితే హాల్లో పెట్టించుకుందాం అని అనుకున్నాము. మా హాల్కి మీకు తెలుసు కదా, ఫుల్ వీడియో పెట్టినప్పుడు చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు. మీ ఇల్లు బాగుందక్క అని చెప్పి సపోర్ట్ చేశారు కదా. ఎవరైనా చూడకపోతే మన ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అయితే మన హాల్కి 2 వైపులా మొత్తలు వచ్చినాయి కదా, గుమ్మాలు. వేడి వస్తుంది, అంత కూలింగ్ అవ్వదు. ఓపెన్ ప్లేస్ ఉంది అంటే ఇటు కిచెన్ కూడా ఉంది కదా, అందుకనే మీరు మనం బెడ్రూమ్లో పెట్టించుకుందాం అని అనుకున్నాము. అందుకనే మాస్టర్ బెడ్రూమ్లో పెట్టించుకుందాము. అది పెద్దది కదా, కొంచెం కొద్దిసేపు వేసేసి హాల్ డోరు మొత్తం క్లోజ్ చేసేస్తుంటే హాల్ కూడా చల్లగా అవుతుందన్నమాట. సో దానివల్లనే ఇక హాల్లో పెట్టించుకోవాల్సి వచ్చింది, బెడ్రూమ్లో పెట్టించుకోవాల్సి వచ్చింది. ఈ వెనక సైడ్ అనమాట బెడ్రూమ్లోది. వెనక నుంచి చూపిస్తున్నాను మీకు క్లారిటీగా ఉంటుందని. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఏసీ రెడీ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్,
మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సపోర్ట్ చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.